నమస్తే, నేను మీ కిషన్ కాక. ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? నేనైతే బిందాస్ ఉన్నా, మీరు అట్లే ఉన్నా కోరుకుంటున్నా. చలో ముచ్చట ఏంది అంటే రోడ్డు పంట పట్టుకొని ఎటు పోతున్నారు అనుకుంటారు ఏంది. ఇలా మా అయ్యెత్తు బంగారం జోకిస్ కదా అని పోతున్నాం రామడుగు. ఈ షానగర్ బూడి జంగల్ ఎండ్లవి ఇప్పుడే క్రాస్ అయినాం. షానగర్ చౌరస్తా నుండి ఇది షానగర్ చౌరస్తా. ఇది ఇక్కడ నుంచి వెళ్ళి సీదా వెళ్తే రామడుగు, లెఫ్ట్ వెళ్తే గంగాధర, రైట్ వెళ్తే కురడపల్లి, కొక్కరకుంట, మళ్ళీ అటు వెళ్ళిపోతుంది. సో ఇక్కడ అయితే మా మాయ మొత్తం హీరో లెవెల్లో పోతాడు. చూసిరా పక్కల కూడా ఎట్లా పచ్చగా పొలాలు. పాపం ఈసారి అయితే పొలాలన్నీ పురుగు పట్టి కొంచెం రైతులకు బాధనే నింపినాయి. ఇంకా ముందు మందులు వాడారు, సో మంచిగా అయినాయండి. ఇప్పుడు రామడుగు రొడ్డం వచ్చేసినాం. ఇదే రామడుగు రొడ్డం ఉన్న వానలకు మొత్తం కొట్టుకుపోయింది. కొన్ని రోజులు రాకపోకలు బంద్ అయిపోయినాయి మొత్తం. ఇక్కడ నుంచి మొత్తం జగన్ సార్ మళ్ళీ మొత్తం మొదలుపించి సిరేసి ఈ పక్క రైట్ సైడ్ చూసారు కదా, ఆ సూర్యుని కింద అది కొత్త బ్రిడ్జి. అది కొద్ది రోజులలో ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయిందంటే మనకు బేఫికర్గా ఇష్టం ఉన్నట్టు ఎట్లా పోతుంది. ఈ సైడ్ చూసుకుంటే హనుమాన్ల గుడి, తర్వాత వేణుగోపాల స్వామి గుడి. అక్కడ పచ్చని పొలాల మధ్య ఎట్టున్నారు దేవుళ్ళు. సో ఈ విషయానికి వస్తే రామడుగు మండలంలో రామడుగు తెలంగాణ బెస్ట్ అని చెప్పచ్చు. ఈ విగ్రహాలు చెప్పడంలో చాలా దూరం నుంచి, చాలా దూరం నుంచి వెళ్ళొస్తారు. రీసెంట్గా నేను మానాలలో షూటింగ్కి వెళ్ళాను కదా, ఏ మొగిలి. అప్పుడు అక్కడ సర్పంచ్ అన్న, మండల అధ్యక్షుడు, సర్పంచ్ మా అధ్యక్షుడు చెప్పిండు ఏంటంటే, అరే రామడికి వచ్చినా మీ ఊరికి అంటే, ఓ థ్యాంక్ యూ బ్రో అంటే పరిచయం అంటే అక్కడి నుంచి కూడా వచ్చిరా అంటే తెలుసు నాకు. చాలా దూరం నుంచి కూడా వస్తారు ఇక్కడికి. అక్కడ వాళ్ళ సేవలాల దేవుని నిలుపుకోవడానికి ముందు పిల్లర్స్, దర్వాజాలు కావాలంటే చేయించుకున్నారట. ఇది ఎంట్రీ వచ్చేసి రామడుగు అంబేద్కర్ స్టాచ్యూ వచ్చేస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్, ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీ ఆఫీసు అని ఉంటుంది. దర్గా, ముస్లిం దర్గా. ఇది పక్క చూసుకున్నట్టయితే బురుజులు. ఈ బురుజు ఉందిగా, ఈ బురుజు మీద అయితే మేము షూట్ కూడా చేసినాం ఎక్కి. చాలా బాగుంటుంది లోపల. కొన్ని ఎకరాల దాదాపు ఉంటే ఎకరం 2 ఎకరాలు లోపల పెద్ద గ్రౌండ్ ఉంటుంది. మేము చదువుకున్నప్పుడు అయితే భయం ఉండేది ఘోరంగా. ఈ రామడుగు జెడ్పీ హెచ్ఎస్ స్కూల్ ఇదంతా. గ్రంథాలయం కూడా ఉంది ఇక్కడ మా రామడుగు మండలంలో. ఈ రైట్ సైడ్ గ్రంథాలయం అది. మొత్తానికి అయితే శ్రీహరి సీడ్ దుకాణం ఖచ్చితంగా కానీ షాక్ ఇచ్చిండు అచ్చుడితోటే. షాప్ చేయలే అనమాట. ఈ పోషమ్మ దగ్గరికి పోతారు, షాప్ చేయలే. ఏంటి షాప్ చేయలేదు, వచ్చిన పని ఉంటుంది అయితే అని చెప్పేసి లోపలికినాం. అయితే ఎందుకు మూవ్ చేసిందంటే కోతుల భయం. సేటుకు జలం అనేది కోతులు వందల వచ్చినాయట. అందుకే బంద్ చేసుకొని లోపల నుంచి భయం. చూసిరా పిల్లలు ఎట్లా ఆడుతున్నాయో. కల్మషం లేని మనసుతోనే అవి హాయిగా ఎంజాయ్ చేస్తున్నాయి. సేట్ అయితే వచ్చిండు, తాళం తీసిండు. మాకంటే ముందు అవి దుంకుతున్నాయి చూసిరా కోతులు ఇట్లా. ఇంతకంటే డేంజర్ వచ్చినాయట, అందుకే మూసేసిన సేటు. సో మా అయితే విఘ్నేశ్వర టిఫిన్ ఉంటారు రామడుగులో మాడే. ఆ గ్యాప్లో మాకంటే ముందు వచ్చారు వాళ్ళని జోకించుకునే లోపు మేము కొంచెం టిఫిన్ చేసి పోదామని చెప్పేసి వచ్చినాం. పక్కమూట హారుణ్య ఉంది కదా మా బావది, అది హారుణ్య ఫాస్ట్ ఫుడ్ సెంటర్. అందులో అన్నీ అవైలబుల్. బిర్యానీ కానీ, మంచూరియా కానీ, నూడిల్స్ కానీ, చికెన్ 65 అని మా బావ మొత్తం పెట్టేసినాడు. సో ఇప్పుడైతే సన్నాహాలు ఏర్పడేస్తాం. మొత్తానికి అయితే పూజలు పునస్కారాలు బొట్లు పెట్టేసి తరాజులో కూర్చుంటే బంగారం పెట్టేసి జోకుడేగా. ఇది తరాజు పాత కాంట. మా అయ్య ఎస్టిమేషన్ తక్కువ అనుకున్నాడు. అంటే ముందు రేటు కొంచెం అనుకున్నాడు. ఎంత 65 అనుకున్నట్టున్నాడు.
జోక్స్ చూస్తే 75 ఏమో అన్నా అనుకుంటున్నాడు. మా వస్తే 82 ఏమో వచ్చింది. మొత్తానికైతే బంగారం ఫస్ట్ ముద్ద పెట్టేసిండు. వీళ్ళది లవగారింట్లో జోకించుకుంటే ఇద్దరు కొడుకులతో ఆమె వాళ్ళకు చేరుకొని జోకించుకుంటే అక్కడ వచ్చింది 60 వచ్చిందని చెప్పింది. బంగారం ఎత్తు 60 వచ్చిందని చెప్పింది. ఇక్కడేమో 70 వచ్చింది. మరేందో విడ్డరం అర్థం కాలేదు. వాళ్ళు పెరిగిరా, బెల్లం తగ్గిందా ఏంటంటే ఇక్కడ షాక్ అయ్యారు వీళ్ళు. ఏంటి అంటే అరే ఇంకా కిందికి వద్దలేదు, ఇంత పెరిగినమా అని షాకులో ఉన్నారు వీళ్ళు. పోసిన కొద్దీ ఇంకా దిగుతలేదు, రాదు, ఎత్తలేదు అన్నట్టు ముళ్ళు. ఇక్కడ స్టండ్ అయిపోయారు. సైడ్ అయితే చక్కెర తెత్తనే ఉన్నాడు, పోతూనే ఉన్నాడు. సో ఇప్పుడైతే అయినా ఆడికి ఉన్నది ముళ్ళు. ముగ్గు సరిపోయింది లెక్క అని చెప్పేసి ఫస్ట్ జోక్ అయిపోయింది. ఇక వీళ్ళిద్దరిది ఫస్ట్ జోక్ అయిపోయింది. తీసేస్తారు. నడుస్తుంది వీడియో సేటు కానీ అని చెప్పేసి. సో తర్వాత మేము వచ్చేసరికి వచ్చేసి ఇదేంది బెల్లం ముద్దలు 20 కిలోలు వచ్చినాయి, చక్కెర ఏమో 50 కిలోలు వచ్చింది. 2 కలిసి చూస్తే 70 కిలోలు వచ్చింది. ఇక్కడ వాళ్ళు పరిచయం అయిపోయింది. మరొకసారి 70 కిలోలు రావడం ఏంది, మా దగ్గర చూపించుకుంటే 60 కిలోలు వచ్చింది కదా. సెకండ్ ఎత్తు ఇంతకుముందు ఎర్ర అంగి వేసుకున్న కొడుకు, ఇప్పుడేమో బ్లూ కలర్. సో మళ్ళీ వచ్చేసి జోకిస్తే సేమ్ వచ్చింది, సేమ్ అర్ధ కిలో వచ్చింది. అంటే పిల్లల పెరుగుదల కొంచెం అటు ఇటు ఉండొచ్చు మేబీ. సో మొత్తం వేసుకుంటే అయితే 70, 140 కిలోల వీళ్ళు కింటా 40 కిలోల బంగారం చక్కెర కలిసి వీళ్ళు జోకించుకోవడం జరిగింది. చూసిరా ఇంట్లో ఒక 300 గ్రాములు, అందులో ఒక 200 గ్రాములు తక్కువ వస్తుంది. మొత్తానికైతే షేర్ తరాజులో కూర్చున్నది. ఇక మెల్లమెల్ల బుట్టలు అయితే పెట్టేసిన నేనే. మనం అందుకుంటాడు షేడ్ చూసిరా, సుధరాయించుకున్నాడు. నేను మోయాలి ఆయనతో మోద్దాం అని చెప్పేసి. సరే మనదే కదా మోసేసిన 4 బెల్లం బుట్టలు. బాగా అయినా కానీ ఎవరు తింటారు, ఎవరు తీసుకోపోరు కదా, వేస్ట్ అయిపోతాయి. చక్కెర తీసుకున్న కొంచెం ఎవరికైనా మంచిదే వాడుకుంటారు కదా, పాలలకు ఛాయలకు అని చెప్పేసి పెట్టేసినాం. సేటు ఉండి నా వాడుతాడు, ఒకళ్ళని వాడుతాడు కూడా అంటాడు. విచారు ఉన్నాడు సేటు. అయ్యా వెనకట్లేక లేదు, నడువునలా పట్టుకుంటాను అని చెప్పిన సేటు. ఇంకా నవ్విండు, చిన్న నవ్వి కొంచెం ఎక్కువ అయితే చక్కెర తీసేసిండు. తీయడంలో కొంచెం ఆడికి ఎక్కువ తీసిండు అన్నమాట. ఎక్కువ తీస్తే ఒక 10 కిలో మందం మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పోసిండు. ఆడికాడికి ఎందుకు కొంచెం ఎక్కువ అని చెప్పేసాను అన్నాక మళ్ళీ పోసారు. ముళ్ళు వచ్చింది రైట్. ఇప్పుడు జోకు కరెక్ట్ అయిపోయింది. ఎందుకు మరి ఆడికాడికి ఇచ్చు షటాకు 10 కిలో 10 కిలో ఎక్కువ ఉంటే అయిపోతుంది కదా. ఇంతగానో జోకించుకున్న కాడ మా తల్లికి సంబరం కదా, నాకు ఆడికాడికే జోకిచ్చారు అన్నకు కూడా సరే వీళ్ళు ఎక్కువ జోకించుకున్నారు మన కోసం అన్న తృప్తి ఉంటుంది. చక్కెర ముళ్ళ పెట్టేసరికి 42 కిలోలు వచ్చింది. 4 బెల్లం బుట్టలు పెట్టేసరికి 40 కిలోలు వచ్చింది. 82 కిలోలు వచ్చింది. మామూలు అనుకో 70 ఉంటుంది కదా అనుకున్నాడు, కానీ అట్లా లేడు. మొత్తానికైతే బుట్టలు తీసేసుకుని 75 కిలో ఉంటా అన్నాడు, కానీ 82 కిలోలు వచ్చిండు. సో మా అయ్యతో బంగారం అయితే దొరికించుకొచ్చినాం. మళ్ళా కొరటపల్లికి పోతున్నాం. ఆడ గొర్రెల మంద వన్నదట, వేసుకుంటూ పోతానే మరి పని తెలియదు. కానీ మా మందల గొర్రె పోతున్నది, మా అయ్యి 2 పట్టుకొద్దామని పోతున్నాం కొరటపల్లి. కొరటపల్లి ఉప్పుల్లో ఆ చెల్ల మంద పెట్టిరని చెప్పేసి మాడికైతే పోయి మంద
మండలం మా గొర్రెపోతలు ఇంట్లో కట్టుకుంటాం. వచ్చిన తర్వాత అమ్మక ఉదిచ్చేది సారక ఉదిచ్చేది మొత్తం చూపెడతాను. ఓకేనా? బాయ్. గొర్రెల మంది అక్కడికి అయితే వచ్చినాం. గట్టిగా ఆడుకో. గొర్రెపోతలు అయితే వచ్చినాం. ఇచ్చిపెట్టేవారు అదే పూత పోయినా అది ఆడదమ్మ కదా అది ఆడదా ఆడది ఫ్రెండ్స్ ఇది రంగేలే రంగేశ్వర అని చెప్తారు. ఒకటి ఆడి ఒకటి మరి వాడుకో. ఏది చిన్నగా ఉంది? ఏది చెప్పినావు? దేనికి రంగు వేసినావు? రంగు ఎవడ పెట్టుకుంటా మాట్లాడినా పాలు చీకేదా? పాలు చీకే పెయ్యనా అయిపోతా అది పెయ్యనే మంచిగా తిరిగిపోతాయి. అసలు డిస్ట్ బయటపడ్డది. ఇక్కడ 2 పోతులు అనుకున్నా, 2 పేర్లేనట. మా ఇది బిల్ చేసింది ఇప్పుడే. అటు ఇటు అన్న కొంచెం మావని మస్క పట్టించిండు. జరా అది కాదు ఇది కాదు అంటే ఇదే అది అని చెప్పేసి జర చెప్పిండు. ఇక మా అయ్య కూడా కొంచెం ఇంకా ముందు ఆలోచించిండు. కానీ జర పైసా పగర్ అనేది కనబడ్డది నాకు అనిపించింది మనిషి దగ్గర. ఒకప్పుడు మా దగ్గరకు వచ్చి మామ బావ అనుకుంటా తిరిగేటోడు. జబర్దస్త్గా మాట్లాడు నేర్చుకున్నాడు. బోట్ల కొట్టు నేర్చుకున్నాడు. నాకు నచ్చలేన పద్ధతి. ఇప్పుడు ఒకటి దొరికింది, అది ఇంకోటి అలాంటి కానీ అది ఇదా నాశనం ఉంది. అదే ఇంకోటి నాశనం ఉంది. అది ఇంకోటి నాశిందా? దాన్ని పట్టుకపోతా అది ఉండండి. ఇక అది తర్వాత పోతిస్తే పోతారా పోతుకేనే అవి మరి దీనంత కాదు. దాన్ని పట్టుకపోతే దీని లేదా మొన్న దీనంతకు కింద కానీ దీని ధర దీనికైతే అందానికి కానీ అది కాకపోతే అంటే పైసలు ఎక్కువ కాదు దానికి. గారైనాక అమ్ముకుంటావు. 10,000 కాదు, నువ్వు 11,000 చూసిరా ఎంత జబర్దస్త్ చేస్తుండో. అయ్యా ముందాగిన ఏంది? 11,000 ఇస్తారా? అది కాదు. అదే అది కాదు. నీకు చూపించింది అది. నీకు ఇష్టమైతే కొంచెం నాకు కిరికిరి వద్దు. నీ ఇష్టమైతే కొంచెం లేకపోతే ఒకటి 6,500. ఇది ఒక్కటైతే 6,500. చూసిరా మళ్ళీ దింపిన స్క్రీన్ ప్లే మొత్తం అట్లుంటుంది మా అంతటి. మరి ఇప్పుడు పట్టకపోతున్నావుగా 1000 ఎక్కువ ఇచ్చిపోనాను అంతే. ఇప్పుడు 11,000 ధర చేసిన 11,000 చెప్తా. దాన్ని నువ్వు 11,000 నేను చెప్తా. నువ్వు చెప్పేది ఏంది అంటే నువ్వు పిల్లలు లెక్క పెట్టు. అదే కథలు దిగుతావని కథలు అసలే నేను కథలు చేయాలి. నువ్వే కథలు చెప్తాను. ఇంకో పిల్లని కూడా 2 రోజుల నుంచి అంటే అవసరం లేదు పట్టుకపో అన్నాడు. చేతుల పైసలు ఒక్క తీరా అది అని చెప్పి నేను కొంచెం సీరియస్ అయినాకనే మళ్ళీ ఉన్నాను పో అన్నాడు. మళ్ళీ నాకు నచ్చలే. 2 రోజులకు వచ్చింది నీ అమ్మ మాకు ఉన్నాయిగా పారేద్దాం ఆ జాలి అని చెప్పేసి తీసుకురా అని చెప్పి బెదిరించిన ఆయనతో పట్టుకుని పోయినాం ఇంటికి. పైసలు గిట్ల మీకెళ్ళి ఎందుకు ఎత్తుడని పరిచయం అయ్యారు. వాళ్ళ డాడీ చచ్చిపోయినట ముసలాయన పాపం. ఈ ఆడికి నేను తీసుకొచ్చినాక తెల్లారే
సో అందుకే మీదికి వెళ్ళేసిండు. తప్పు అనుకోకూడదు. మారిపోయిందిగా మొత్తం. వందనాకి ఇవ్వను వంద ఇవ్వను ఇప్పుడు మళ్ళీ గోరే ఇంకా చీక్కుంటూ ఉంటుంది. రేపు నువ్వు అంటే పైసలు ముట్టినాక అట్లా పైసలు ముట్టకుండా తిట్టడా ఏందట్లా అంటాడు ఇప్పుడు మళ్ళా ఏందట్లా రేపేళ్ళు పడకపోతా అంటే పడుకో కాదు, రేపేళ్ళు పడకపోతా అంటే పడుకో అంటావు. ఎందుకు అంతగానం ఎందుకైంది నీకు? పైసలు ముట్టినాక ఏమన్నా ఉండని అనలేదు. పైసలు చేతులు పడక పడుకో అంటావు. ఇంతగానో మారినట్టు నువ్వు కాదు. పిల్లలు మూడిట్లకెళ్ళి మూడునే రేపు ఆడ దొడ్ల కథ చూసుకో. రేపు వచ్చి కొంచెం పడుకో ఇప్పుడు తెచ్చింది. ఒకటే కొత్తాం కానీ ఒకటి మాట్లాడి అప్పుడు అనిపించింది ఇక ఎంత పైస జరిగినా ఒదిగి ఉండాలి అని. సో మొత్తానికి అయితే ఇంట్లోకి వచ్చేసినాం. దేవుళ్ళం పోయి స్టార్ట్ చేసిరు. మా వాళ్ళు అయితే పసుపు కుంకుమ పెట్టేసి బంతి పూలు మామిడాకులు తోరణాలు కట్టేసి కొబ్బరికాయలను ఊదిచ్చేసారు. బంగారం అయితే పూజిస్తుర్రు. ఇట్లా ఈ తల్లులకు ఇట్లా పెడితే చాలా ఇష్టం అంట. బొట్టు అడ్డం పసుపు కుంకుమ. సో ఎవరైనా సరే ఎక్కడైనా సరే సమ్మక్క సారథి ఊహిస్తారు ఎంత దూరం పోయినా. మొత్తానికైతే తల్లుడు తయారయ్యారు. పూజకు అన్నీ సిద్ధంగా రెడీగా ఉన్నాయి. కంకాకులు ఎందుకు పెట్టుకుంటారు అంటే అవి మేమంటే కంకాకులు అంటారు, కంక పొద అంటారు, వెదురు బొంగు అంటారు. సో అందరికీ చదువుకున్న వాళ్ళకి అర్థం కావాలంటే వెదురు బొంగు. అది ఎందుకు పెడతారు అంటే ఆ తల్లులు అందులోనే వెలిచిర్రు అంటే వెలిచిర్రు అని చెప్పుకోవచ్చు. ఇక కథల రూపంగా చూసుకుంటే మాత్రం ఆ వెదురు బొంగు పొదల్లోనే జాక్కోవడం కానీ చనిపోవడం కానీ అది ఇదిగో మనకు కూడా పూర్తి తెలియదు కానీ. సో మొత్తానికైతే వాళ్ళకు సంబంధం చాలా ఉంది దేవతలకు వెదురు బొంగుల మాకు అట్లా అని చెప్పేసి కంక బొంగులు ఆకులు పెట్టుకుంటారు. నేనైతే మంచిగా మొక్కున్న గట్టిగానే అన్నీ అనుకుని జరగాలని చెప్పేసి అన్నీ అనుకున్నట్టు జరిగితే మళ్ళీ వచ్చేసరికి మాకేపోతుంది కోసి నేనే మొక్కు తీసుకుంటాను. మొక్కిన అవుతుంది కూడా. ఎందుకంటే నాకు తెలుస్తుంది, సపోర్ట్ ఉన్నారు మనకు. మొక్కుకున్నాక 2-3 రోజులకి కనిపించింది మనకు. మొక్కేసుకున్నా మొత్తానికి అయితే తల్లిని గట్టిగా మొక్కేసుకున్నా నాకు అనుకుని జరగాలని చెప్పేసి అంతే. ఇక చెంపలకు పసుపు, కాళ్ళకు పసుపు ఎందుకు పెట్టుకుంటారు అంటే తల్లులకు చాలా ఇష్టం అంట. ఇట్లా పెట్టుకొని కాళ్ళకు పసుపు పెట్టుకొని చెంపలు పసుపు పెట్టుకొని మంచిగా రెడీ అవ్వడం. ఇట్లా ఇంకేం పెడతారంటే కళ్ళు పోస్తారు, ఎర్రమందు పోస్తారు. ఎర్రమంది ఏంది పోసుడు అంటే ఎందుకో తెలియదు మరి నాకు. కాకపోతే ప్రతి ఒక్కరి ఇంట్లోనైతే బెల్లం శాఖ కానీ అంటే కళ్ళు కానీ ఎర్రమందు కానీ వాళ్ళ గురిగిలు ఉంటాయి అన్నట్టు. సమ్మక్క సారకకు ఆ గురిగిలలో పోసి పెడతారు. మనం ఏమన్నా మొక్కుకున్న రూపాయి బిల్లలు కానీ 2 రూపాయల బిల్లలు కానీ ఇట్లా ఇదేంత అయితే మొక్కుంటుంది ఆ బిల్లలు వేసుకోవడానికి డబ్బాలు ఉంటాయి చేరొకటి దేవుళ్ళకు. సో జరగాలని చెప్పి ముడుపు కట్టుకుని అంటారు. ఇట్లా అట్లా మొక్కుకుంటారు. దానికైతే గొర్రె వచ్చేస్తుంది ఇంట్లోకి. కానీ ఏమైనా సతాయించిందా వామ్మో. అక్కడ ఆయన సతాయించినట్టు ఇక్కడ ఇది సతాయించింది. మంగూరు గొర్రె సాత్రం ఉన్నది. ఇది అర్ధగంట మినిమం అర్ధగంట 40 నిమిషాలు టైం తీసుకుని జడి తీసేందుకు. ఏమో ఏదో ఒక సీజన్ చేసుకున్నాను. ఏమో జడి చేయకపోతే పోయినా పోయా అన్నాడు. ఏది లేదు కోసులు ఏం లేదు జడి చేయకపోతే గుట్టుకునే
కొని కోసుకొని తింటామని చెప్పేసి అన్నాడు. కొంచెంసేపు ఇంట్లో ఏం జరిగింది ట్విస్ట్ అంటే చక్కెరమూల బయట మర్చిపోయారు. చక్కెరమూల బయట మర్చిపోయి వచ్చారు. అందరం మొక్కినాం. ఇంకా జడితలే అంటే అక్కడికి మళ్ళీ అది చేసుకున్నాం. ఫస్ట్ అది చేసుకున్నాం కానీ తేలేదు ఇంకా తెమ్మంటే ఈ మొక్కి ఆయన మళ్ళీ చక్కెరమూల వేసేసరికి అయ్యో అనుకున్నా ఆయన మళ్ళీ తెచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టి తప్పైంది బాయించానని చెప్పి మళ్ళీ మొక్కినాక మా ఓడి ఒకటి మళ్ళా కొబ్బరికాయ జాతర కొట్టమా ఇంటికాడ ఎందుకు కొట్టు అని అన్నారట. గట్టు ఉంటుందా కథ నీ ఈ రూపంతో నచ్చిందే ఉందా అని చెప్పి అన్నాక మా అల్లునికి చెప్పి మళ్ళీ తెమ్మని కొబ్బరికాయ మంచిగా మొక్కినాం మంచిగా చేసినాం. కానీ సతాయించింది జడితిచ్చినందుకు. మనమేమో జడితేందుకు పోయామైతే ఇట్లా పోతాం. ఈ మా వాడు ఊది మైసచ్చు తెచ్చి పోగెత్తాడు. ఇవన్నీ పోసింది కానీ అయినా సతాయించింది. మాకైతే నిరసన కూర్చొని ఆటకు వచ్చింది. కూర్చుని కానీ ఒక్క కానీ 40 నిమిషాలు కూర్చుని అంటే మామూలు కూర్చోట్టినా మరి. మా బిట్టిగా అనేది ఈరా వీడియో అంటే వాడు అటు ఇటు తలకాయలు తొండాలు కడిగేసిండు. సరే నడిచింది కదా ముచ్చట అని చెప్పి నడిపించినాం. ఆఖరికైతే జడితిచ్చేదే తీయలే. జడితిచ్చేదే అసలు వీడియో రికార్డ్ చేయలే మావాడు. సరే కానీ జడితే ఇచ్చింది కదా అని చెప్పేసి ఆయనది అందుకొని పోయినాం. తీసినాం. పట పని అయితే కానిచ్చుకున్నాం. ఇక అంతే ఏం లేదు. ఇది తీసుడు అంటే ఇది అంటే ఎప్పుడు చూపెట్టలే కదా ఇట్లాంటివి ఒక్కసారి చూపెడదామని చెప్పేసి ఈ వీడియో తీసిన కొంచెం అంత అట్లా బాగా తీయలే. మొత్తానికైతే బంగారం మంచి టైం వచ్చేసింది. సమ్మక్క సారక్క బంగారములు అని మా వాళ్ళు బంగారం మంచి పని ఉంటే మా బొట్టుడు వచ్చేసి లిట్టిగాడు మూరిపోక్కల తల చేసిపోయింది. ఇంకా నయ్యం లోపల వాళ్ళే తల చేయి వాని కథ అట్లుంటుంది. మొత్తానికైతే వచ్చేసిరు చుట్టుపక్కల చిన్నప్పులు అత్తమ్మ నానమ్మ అందరూ మన దగ్గర మొత్తం వచ్చేసి రొయ్య ముద్దుగా పిలుచుకుంటారు. రియా పాప ముద్దు పేరు. అది మరి వేరే కదా మా ముసలి నానమ్మ సౌండ్ ఇంజనీరింగ్ అన్నట్టు. ఎవరికన్నా ఎక్సర్సైజ్ కావాలంటే ఎవరిదందుకు నేను దగ్గరికి వచ్చి వరాలి చెవుల కాడ ఎంత వరిన పడది సైకిల్ చేస్తే మాత్రం అర్థం చేసుకుంటుంది. అట్లా ఉంటుంది అన్నట్టు మా ముసలి దాంతో. మా నాని బుడ్డోళ్ళు ఎక్కిస్తూ బెల్లం బంగారం తింటారు. మళ్ళీ ఆరాం ఇట్లా ఇవరిదాకా ఎన్నుకున్నా కదా నేను మరొకసారి నా కనబడతా కెమెరాలో. ఎవరిదాకా గొర్రె ఎమ్మకేటప్పుడు ఆమె కనబడ్డా కానీ బంగారం తీసుకున్నా పొలం తీసుకునేటప్పుడు కనబడలేదు కదా నేను కూడా నాకు ఉంటాయి కదా స్వార్థం. అందుకే సెల్ఫీ వీడియో తీసుకున్నాను అన్నమాట. జుట్టు ఎందుకు వేసుకున్నారో వీడియో అనుకోవచ్చు. ఎందుకు కళ్ళ కత్తుని ఎంటికని చెప్పేసి ఆ బరివాణి తీసిన జుట్టు వేసిన చెలు జై బోలో సమ్మక్క సారక్క అని చెప్పి మొక్కిన అంత తిన్న పలారం మాట అనకాడికి వచ్చేసినాం. ఇక మొత్తం తిత్తి తీసినాం మేమే. సాఫ్ వేసినాం, పేగులు చప్పలు తీసినాం, తట్టలు వేసినాం, పరద వరిసినాం, మొట్లు వేసినాం, కత్తులు పట్టినాం, చంపుతున్నాం. ఇక సట్ట మరి ఏందా 1000 రూపాయలు అంటారు, రూపాయలు చూస్తారు. ఏం చేస్తాం, మనకు వచ్చిన పనే కదా మొత్తం. అందుకే మేమే తెరిచిన కాంచెల్లి రుబాబు అనేది మనకు నచ్చదు, మన దగ్గర అస్సలు పని చేయదు. అందుకే అమ్మ వాని విలుసుడు ఏంది వానితో మనం ఏంది లొల్లి వానితో అని చెప్పేసి మేమే అనుకున్నాం, ఫిక్స్ అయిపోయినాం. ఇక మా అన్న నేను మా అయ్య ముగ్గురం ఉన్నాం. మా అయ్య తలకాయ కాలు అమరించుకుంటాడు, మా అన్న నేను తిత్తి తీసుకుంటాం, కథం ముట్లు వేసుకుంటాం, నరుకుతాం బొక్కలు. అంతే, వచ్చిన పని చేసుకుంటా తప్పే ఉన్నది పైసాకు, అంతేగా. మనకి రాకపోతే బాధ, వచ్చినాయి కదా. ప్రతి ఒక్క పని వస్తుంది మనకు. మెడకాలు తప్పించే కాంచేలి కూర వండి తినే కదాక వస్తుంది ఎవ్రీథింగ్. మీకు కూడా ఫంక్షన్ అయితే పూరి 10 మందికి 20 మందికి వండి పెట్టే ఉంటే వచ్చి వండుతా ఫ్రీగానే.
మొత్తానికైతే మేడారం సమ్మక్క సారక్క తల్లులకు వెల్కమ్ పలికిర్రు. మన సేవ చేసుకుంటారు తట 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 అని చెప్పేసి మొత్తం ఫైరింగ్ చేయించారు. డైరెక్షన్ సీతక్క కదా, మొత్తం సీతక్క హయాంలో ఎట్లుండదో మళ్ళీ హవా ఉంటుంది. అందుకే మన సాంగ్ ఇది మనం చూసినాం కదా, సాంగ్ పెట్టేసినది అది అయిపోయింది. మొత్తానికైతే మేడారం సమ్మక్క సారక్క జాతర రాని వచ్చింది. ఎప్పుడైనా రేకుడికి పోయేటోళ్ళం, కానీ ఇక్కడ రామడుగులో తాళాల వెలిసింది. తల్లులు వెలిసిర్రు. ఎట్లా వెలిసిర్రు అంటే చూపెడతా మీకు, ముందు ముందు వీడియోలు ఉన్నాయి. ఆ వీడియో వచ్చినప్పుడు మీకు చూపెడతా, అర్థమైపోతుంది. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తామంట మీకు. ఇక్కడ రామడుగులో వచ్చేసి జంపన్న వాగు మాత్రం ఇదే. ఆ పక్క మన బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ కట్టించి మంచిగా రామడుగు పోతాం తాళాలకు ఖచ్చితంగా. ఆ కట్ట ఉండే, ఆ కట్ట అవుతారా మంచిగా కుంట కట్ట ఉంటుంది. అందులో మేము రామాలు చదువుకున్నప్పుడు చేపలు పట్టుకొని కాల్చుకొని తింటాం. వీళ్ళిద్దరు అదిన వరుస అన్నట్టు ఆట ఆడుకుంటారు. స్నానాలు చేసి వచ్చినాక మళ్ళీ ఒకసారి అయితే కొబ్బరికాయను ఊహించుకున్నారు. ఇంటికాడ వంచి పెట్టిన బంగారం ఉంటుంది కదా, అది తెచ్చుకోవాలన్నమాట. తెచ్చుకొని ఇక్కడ వంచి పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ దేవుళ్ళ దగ్గర వేసేయాలన్నమాట. ఏమైపోదాం పారి ఎంతసేపు అని చెప్పి మా అమ్మ అంటుంది. అయ్యో అత్తూరు అని చెప్పేసి మొత్తం అంటుంది. మనం పోదాం పారి మెల్లగాలి అత్తరు మళ్ళీ అక్కడ మధ్య అంటుంది. అట్లా జరిగిపోయింది అన్నట్టు. ఈ అన్ననైతే ఈయన అన్న పని అన్న కలుసుకుంటాడు, తలకి కమిరించుకుంటాడు, మంచిగా కాళ్ళు కమిరించుకున్నాడు. ఈ పోయి మనమే సిడేసాం అనమాట. అక్కడికైతే మా పెద్ద బావ సురేందర్, అక్క సరితక్క వీళ్ళు వచ్చేసి వీళ్ళ కోసం ఇప్పుడు వెయిటింగ్ చేసింది. చలో ముచ్చట. ఇప్పుడు సమ్మక్క సారక్క ముడుపులు చెట్టు గట్టేసారు కదా ముడుపులు. ఈ చెట్టును చూడండి ఫస్ట్ మీరు ఇట్లకి వెళ్ళి కొస, ఇది మొదలు అక్కడ ఉంది ఆ బెల్లం ముద్దల కాడ. అటు నుంచి వచ్చి ఇటు నుంచి ఇక్కడికి ఇచ్చి మీదికి వెళ్ళిపోయింది చెట్టు. ఇక్కడ వీటిని ఏమన్నా దీపాలు పిండితో చేసిరు, అవి దీపాంచలు. ముడుపులు ఎన్ని కట్టి చూసిరా, చాలా ముడుపులు. మేము పోయినైతే మేము పోయిన రోజు అయితే తక్కువ ఉన్నారు మంది, మరి ఇంతకుముందు చాలా మంది ఉన్నారట. మేము పోయినప్పుడు తక్కువ ఉన్నారు. ఇక్కడ ఈత చెట్టుకు వెలిసిరు సమ్మక్క సారక్క తల్లులు. ఎట్లా వెలిసిరయ్యా, ఏంది కథ, ఎట్లా తెలిసింది అంటే ఈత చెట్టు పడుకోవడం, ఒక పూట పడుకోవడం, ఒక పూట లేవడం, అట్లా జరిగింది ఈ చెట్టు మహిమ. చక్కగా ఉన్న చెట్టు మొత్తం పడుకోవడం, మళ్ళీ ఒక పూట అయిపోయినాక మళ్ళీ లేచి అప్పుడు ఏంది అని చెప్పి అంత దేవులని ఈ దేవులని అడిగి చూస్తున్నట్టున్నారు పెద్దలు. ఇక్కడ ఇగో ఇట్లా అక్కడ నుంచి వెళ్ళి ఇటు తిరిగి ఇటు అంక తిరిగి ఇళ్ళకు కిందికి పోయి మళ్ళీ ఎక్కడి నుంచి పైకి లేచింది చెట్టు. థ్యాంక్ యూ తలకుండా పట్టుకున్నాను. మంచి సాయం చేసింది పాపం, ముందు పెట్టుకోకుండా చెట్టుకు నరికేయలేదు కదా. చూసిరా ఈ చెట్టు మా అమ్మ ఇది వెలిచిరు తల్లులు ఇక్కడ. అందుకే ఇక మేము రేకుర్తికి పోకుండా దగ్గర పట్టు ఉంది కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసినాం. పెద్ద కొడుకు కొబ్బరికాయ కొట్టేసింది. అప్పటికి 10 దెబ్బలు కొట్టింది అయినా వాళ్ళే, లాస్ట్ దెబ్బ కొట్టింది. మంచి దర్శించుకుంటున్నారు కూడా సమ్మక్క సారక్క తల్లి వెలిసిరు కాబట్టి. వెలిసినా లేకుండా సమ్మక్క సారక్క మహిమ గల తల్లుడు కాబట్టి పవర్ఫుల్ గాడ్స్. ఏ అనుకున్నా జరుగుతాయి, మళ్ళీ అనుకున్నట్టు మొక్కులు తెచ్చుకోవాలంటే. అంతే గట్టిగా మొక్కుకున్నా. మా అత్తమ్మ గిట్ట కలిసిరు, అత్తమ్మకు దేవుడు సమ్మక్క సారక్క. సో వచ్చేసినాం ఫస్ట్ గద్దె గడికి అయితే వచ్చేసినాం. మంచిగా దర్శనం కనిపించేది దేవతలు. మేడారమైన కానీ రేకుర్తిపోయిన ఆగమ్మ అంత అంగడంగా ఉంటుంది. సెకండ్ దేవుడు ఉంటారు దేవుడు. పోయిన లాస్ట్ సారి ఇప్పుడు పోయిన అప్పుడే అదే లాస్ట్ సారి అయింది. సో అందరూ నూకేసుకుంటూ ఉంటే నేను ఒక్కనే ఒక 10 మందిని ఒక చేతిచ్చి కింద పడకుండా ఆపిన అన్నమాట. రేకుర్తి గద్దె ఎక్కుతున్నాం. ఎక్కే క్రమంలోనే బెల్లం జారి మొత్తం అంతా జారుతా అన్నట్టు, అక్కడ డేంజర్ ఉంటుంది. అప్పుడు నేను పట్టుకున్న వెనుక నిలుతుంటాను. నేను ఎప్పుడైనా ఫ్యామిలీ వేసుకుపోయినప్పుడు నేనే అనుకుంటా, ఎందుకంటే అందరూ నూకడం చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళని రక్షణగా నేనే కాపాడుకుండా తీసుకెళ్తాను అందరినీ.
అప్పుడు ముందున్న వాళ్ళు వెనక ఉన్నది. నేను ఒక్క నుండి మొత్తం 10 మంది ఆపిన అక్కడే చేత పెద్ద తోపుది అనుకుంటూ కాదు, జరిగిందట సంఘటన. అప్పుడు ఆపిన అంతే. దగ్గర నుంచి దర్శనం చేసుకొని జరిగిపోయింది మొత్తానికైతే. నిన్న బెల్లంపూడి బాగున్నా అంటే సెకండ్ దేవత ఇప్పుడు, అది ఫస్ట్ దేవత ఇంతకుముందు అక్కడికంటే బెల్లం ముద్దలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి మరి. కానీ ఒకటి సమ్మక్క సారక్క అని చెప్పి రాయలే అసలు గద్దెల మీద, రాయలేదు, క్లారిటీ ఉంటుండే రాసి. మనస్ఫూర్తిగా మొక్కుకుంటారు అందరూ. అయితే ఇక్కడ కూడా మొక్కేసిన, ఇక్కడ కూడా బంగారం పెట్టేసిన దేవుళ్ళకు. ఈసారి అయితే గట్టిగా మొక్కుకున్నాయిగా ఎటైతే అటే అని. పెద్ద కోడలు ఎత్తు బంగారం చూపించారు. చెల్లెకి ఇట్లా బాగా సిఆర్పిఎఫ్ జవాన్ మన దగ్గర భద్రాచలంలో ఉంటుండే, ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యిండు శ్రీనగర్ విండు. కూడా అయితే బంగారం పంచి పెడుతుంది మన చిన్నమ్మ వాళ్ళ అమ్మమ్మ. ఏమో చిన్న కూడా పిలిపిన్ ఎవరెత్తి బంగారం అది అలా ఏసుకుంటాం. బంగారం తీసుకున్నా నేను కూడా ఎట్టకీలకు అందరూ వచ్చేసి ఫ్యామిలీ మొత్తం ఒకటి దగ్గర మేము కూర్చుంటాం. మొత్తానికి అయితే దర్శనం సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. పోయినసరి కంటే మంది తక్కువ ఉన్నారు నమస్తే. మరి ఎందుకో నిన్న మొన్న నచ్చిరా తెలియదు కానీ చాలా తక్కువ ఉన్నారు మంది. అయితే మంచిగా దర్శనం జరిగింది దేవుళ్ళు. ఏమో బావా సిఆర్పిఎఫ్ జవాన్ భద్రాచలం డ్యూటీ ఇప్పుడు ప్రజెంట్. కోళ్ళకాడికి అయితే పోతున్నాం. ఇక కోడిని కోసుకోవాలి, తినాలి, ఇంటి ముఖాన్ని పట్టాలి. ట్రాన్స్ఫర్ అవుతానా ఎడికి? అవునా అయిపోయినా ట్రాన్స్ఫర్? నమస్తే శ్రీనగర్. మొత్తం గుత్తవాటేను. పెట్టుడేనా ఎప్పుడైంది దొరికిందా మాకి ఏలో 2 కిలో 2 కిలో మీద మొత్తానికైతే ఉడికించుకున్నాం. ఇక అందరం ఉడికేదాకా ఆయన అందరం ఒకసారి తిందామని చెప్పేసి మొత్తం బంతి కూర్చున్నాం. హ్యాపీగా జాలీగా అందరం ఒక దగ్గర కూర్చొని మంచిగా తిన్నాం. నీళ్ళు చూడు వదిన మొదలు పెట్టుకుంటున్నాం. మీద కూర్చున్నా మా అమ్మ, మధ్యలో కూర్చున్నా మా అత్తమ్మ, ఆడు కూర్చున్నామా నడిపించిందమ్మ. చిన్న చిన్న మూలు రాలేదు, వాళ్ళు ఫస్ట్ వచ్చినట్టు ప్రేమలు ఇట్లుంటాయి అన్నమాట. ఫోటోలకు పోయిస్తారు అన్నట్టు వాళ్ళు. ఇంతసేపు ఎందుకు కట్టుకోరు అంటే ఫోటోలకు పోయిస్తారు. అది కథ. మొత్తానికైతే హ్యాపీగా పోయినాం, హ్యాపీగా దర్శనం చేసుకున్నాం, హ్యాపీగా తినేసినాం, అంతే హ్యాపీగా ఇంటికి వచ్చేసినాం మొత్తం ఫ్యామిలీ. మొత్తానికైతే వీళ్ళు ఎక్కిస్తారు మందు. సో మొత్తానికైతే అందరం ఒక దగ్గర కలిసి మంచిగా ఫ్యామిలీ అందరం కలిసి మంచిగా తిని ఎంజాయ్ చేసినాం. జాతర మంచిగా కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్తాం. థ్యాంక్ యూ.